కేసీఆర్ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తయింది. బట్ ఇప్పుడు మళ్ళీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఎందుకు డిలే చేస్తుంది? కండక్టర్స్ కానీ డ్రైవర్స్ కానీ సాలరీస్ ఇవ్వలేని వాతావరణంలో ఉంది. ఇప్పుడు డిజాస్టర్ సిచ్యువేషన్ ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలోనే ఎంతో కొంత సరే టికెట్ రూపంలో ఇంకా ఉండొచ్చు. ఇప్పుడు మహిళలందరికీ కూడా ఉచితమే కదా, అదే తప్పు పట్టట్లేదు. మహాలక్ష్మి పథకంతోనే ఆర్టీసీని నిలబెట్టాము, మేమే నిలబెట్టామని చెప్పేసి బట్టి విక్రమార్క అన్నారు. అంటే నిజంగానే మహాలక్ష్మి పథకం నిలబెట్టిందంటారా? మీరు కెమెరా తీసుకొని ఆర్టీసీ బస్ విజువల్ తీసుకోండి అమ్మా. ఎంతమంది మహిళలు దాన్ని యూజ్ చేసుకుంటున్నారు, ఎంతమంది జెంట్స్ యూజ్ చేసుకుంటున్నారు. మహిళలకు ఉచితమే కదా, ఎవరికి దానికి ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఉచిత బస్సు ఎక్కొచ్చు. రేవంత్ రెడ్డి ఇచ్చిన అవకాశం కదా, ఓకే వెల్ గుడ్, తప్పు పట్టట్లేదు. ఎంతమంది జెంట్స్ దాన్ని వాడుకుంటున్నారు? నాట్ ఈవెన్ 10%. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఆర్టీసీ బస్సు ఎక్కాలనుకుంటే సీటే ఉండదు, మేము ఎందుకు ఎక్కాలనుకుంటాం, అంతే కదా. సో వెర్ ఈజ్ ఇన్కమ్? ఇన్కమ్ లేనిది ఆ వ్యవస్థ ఎట్లా నిలబడుతుంది? వాళ్ళకి జీతాలు ఇవ్వలేని వాతావరణంలో ఆర్టీసీ ఉంది కాబట్టి ఆ జీతాలు అక్కడ పనిచేసిన ఉద్యోగులను గవర్నమెంట్ ఎంప్లాయీస్గా గుర్తించమని వాళ్ళ డిమాండ్. కాంగ్రెస్ అప్పుడున్నట్టు కేసీఆర్ గవర్నమెంట్ ఒప్పుకుంది, ఈయన ఒప్పుకున్నాడు మేనిఫెస్టో. మరి ఎందుకు దాన్ని అమలు చేయట్లేదు? గవర్నమెంటే వారికి సాలరీస్ ఇస్తే ఆర్టీసీ బతుకుతుంది. ఉన్న దాంట్లో మెజారిటీలో 50-60% శాలరీస్కి వెళ్తాయి కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ టు టేక్, వాళ్ళందరూ కూడా మెర్జ్ చేయాలి గవర్నమెంట్ సర్వీస్లో, వాళ్ళకి ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలి, ఆర్టీసీ బతకాలి. ఇంకా ప్రజా రవాణా వ్యవస్థ పేదవాళ్ళ యొక్క ఆయుధం, పేదవాళ్ళ యొక్క వెహికల్ అది. కాబట్టి దాన్ని తప్పకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది.